తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కమిషనర్ సజ్జనార్ ప్రవీణ్ కుమార్ కు అధికారిక నోటీసులు జారీ చేశారు. తమపై ఉన్నాయంటున్న ఆ 7 కేసుల క్రైమ్ నెంబర్లు, పోలీస్ స్టేషన్ వివరాలు, సంబంధిత సెక్షన్లతో సహా పూర్తి ఆధారాలను 2 రోజుల్లోగా సమర్పించాలని డెడ్ లైన్ విధించారు. నిరాధార ఆరోపణలతో దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆధారాలు ఇవ్వకుంటే పరువు నష్టం దావా వేస్తామని సజ్జనార్ హెచ్చరించారు. సజ్జనార్ ప్రవీణ్ కుమార్ మధ్య నడుస్తున్న ఈ నోటీసుల యుద్ధం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. 2015లో ఓటుకు నోటు కేసు సమయంలో సజ్జనార్ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని, దీనిపై ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు నమోదయ్యాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారించే నైతిక అర్హత లేదని, ఆయనపై మరో సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలన్నీ బాధ్యతారహితమైనవని కొట్టిపారేసిన సజ్జనార్ చట్టబద్దమైన విధుల నిర్వహణను అడ్డుకోవడమే ప్రవీణ్ కుమార్ లక్ష్యమని మండిపడ్డారు. నిర్దేశిత గడువులోగా ఆధారాలు చూపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని నోటీసులో స్పష్టం చేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది రాజకీయ నాయకులు సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్కు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్ లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శ్రీధర్ రెడ్డి గారు. వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్ చేసిండ్రు. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ కేసు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? లోతైన విచారణ ఆయన మీద జరగాలి. ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 7 కేసులు ట్యాపింగ్ వ్యవహారంలోనే ఆనాడు ఇంటెలిజెన్స్ అధికారుల మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇప్పుడు సిట్టు చీఫ్ ఎట్లయితారు అంటే, ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది రాజకీయ నాయకులు సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కమిషనర్ సజ్జనార్ ప్రవీణ్ కుమార్ కు అధికారిక నోటీసులు జారీ చేశారు. తమపై ఉన్నాయంటున్న ఆ 7 కేసుల క్రైమ్ నెంబర్లు, పోలీస్ స్టేషన్ వివరాలు, సంబంధిత సెక్షన్లతో సహా పూర్తి ఆధారాలను 2 రోజుల్లోగా సమర్పించాలని డెడ్ లైన్ విధించారు. నిరాధార ఆరోపణలతో దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆధారాలు ఇవ్వకుంటే పరువు నష్టం దావా వేస్తామని సజ్జనార్ హెచ్చరించారు. మరోవైపు సజ్జనార్ ప్రవీణ్ కుమార్ మధ్య నడుస్తున్న ఈ నోటీసుల యుద్ధం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. 2015లో ఓటుకు నోటు కేసు సమయంలో సజ్జనార్ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని, దీనిపై ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు నమోదయ్యాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించే నైతిక అర్హత లేదని, ఆయనపై మరో సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలన్నీ బాధ్యతారహితమైనవని కొట్టిపారేసిన సజ్జనార్ చట్టబద్దమైన విధుల నిర్వహణను అడ్డుకోవడమే ప్రవీణ్ కుమార్ లక్ష్యమని మండిపడ్డారు. నిర్దేశిత గడువులోగా ఆధారాలు చూపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని నోటీసులో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది రాజకీయ నాయకులు సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్కు ట్యాప్ చేసి. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి సిపి సజ్జనార్ కూడా చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆ కేసులు ఎక్కడ పెట్టారు, ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి 2 డేస్లో ఇవ్వకపోతే పరువు నష్టం దావా కింద కేసు వేస్తామని చెప్పి కూడా సజ్జనార్ తెలిపిన నేపథ్యంలో ఇది పొలిటికల్ వర్సెస్ రాజకీయ పోలీస్ అన్నట్టుగా నడుస్తూ ఉన్నట్లుంది యుద్ధం. సో డీటెయిల్స్ ఏంటి? ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నిన్న చేసినట్టు వ్యాఖ్యలు ఏదైతే గతంలో ఉన్నటువంటి సభ్యులు పనిచేసినట్టు
ఇంటెలిజెన్స్ లో పనిచేసినటువంటి సజ్జనార్ కానివ్వండి, మహేందర్ ప్రొఫెసర్ ఉన్నటువంటి శివధరెడ్డి కూడా, వీళ్ళందరూ కూడా గతంలో పనిచేసినప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 3,000 పైన కూడా హైదరాబాద్ నగరంలో భవానీ నగర్ పిఎస్ కానివ్వండి, కర్నూలు, అనంతపూర్, కర్నూలు, విజయపట్నం ఈ ప్రాంతాలలో కూడా 7కు పైగా కేసులు నమోదైనటువంటి వీళ్ళ మీద కేసులు గతంలోనే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఆరోపించినప్పుడు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్నటువంటి పరిశీలనమైన కేసులు. మరి వీళ్ళని శిక్షకు పెట్టడం ఏంటి, వీళ్ళు ఏ విధంగా దర్యాప్తు చేయగలుగుతారు అని చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. పోలీసులు వర్సెస్ మాజీ పోలీసు అధికారి బీఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్పుకోవాలి. ఇదంతా కూడా సజ్జనార్ కూడా స్పందించినట్టు నేపథ్యంలో నిన్న సాయంత్రం 7 గంటలు కూడా తను ట్విట్టర్ చేసినట్టు పరిస్థితి. ఎందుకంటే ఒక నోటీసు కూడా జారీ చేశారు. ప్రవీణ్ కుమార్ చేసినట్టు వ్యాఖ్యలు ఏదైతుందో మొత్తం తెలంగాణ రాష్ట్ర పోలీసుల వ్యాప్తంగా వచ్చినట్టయితే దుమారం వెళ్ళేసిందని చెప్తారు. అయితే పక్కన సిట్టు అధికారులు విచారణ చేస్తున్నట్టు పరిస్థితి జరుగుతుంది. మరో పక్కన కేవలం సజ్జనారే టార్గెట్ చేస్తున్నారు. అంటే సిట్ ఏదైతే జరుగుతుందో దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి హైదరాబాద్ నగర కమిషన్ సజ్జనారు నేతృత్వం వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనిపైన కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తను గతంలో కేసులున్నాయి, దీన్ని ఎటువంటి విచారణ చేయగలుగుతాడు, అసలు ఇతను వీళ్ళ నిందితులకు ఉన్నారు, వీళ్ళను శిశు అధికారులు పెట్టడం ఏందని చేసినటువంటి వ్యాఖ్యలే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పాలి. మొత్తం సజ్జనార్ మాత్రం పనిచేస్తూ తనకు నోటీసులు జారీ చేశారు. ఏమైతే కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిగా తనకు ఇవ్వాలని చెప్పాడు. లేఖన పక్షంలో 2 రోజుల సమయం ఇస్తాము, 2 రోజుల సమయం కనుక మీరు స్పందించకపోతే మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకున్నామని చెప్పి సజ్జనారు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్కన దర్యాప్తు జరుగుతుంది, మరో పక్కన కూడా ప్రవీణ్ కుమార్ మాటలు పోలీసు అధికారులు ఈ రోజు కూడా పోలీస్ శాఖలో పనిచేసి పోలీస్ శాఖ వారికి మధ్య మాట్లాడాలని చెప్పి పోలీస్ శాఖ సంబంధించి కూడా జరుగుతున్నటువంటి మాటలు అయితే నడుస్తాను. మరి ఇదంతా మరి ఎక్కువ ఇదంతా కూడా దర్యాప్తులో భాగం అని చెప్తారు. మరి ఇదంతా కూడా ఎక్కడికి చేస్తున్నారు చూడాల్సిన పరిస్థితి ఉండకపోవాలి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ప్రవీణ్ కుమార్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు సజ్జనార్ను ఉద్దేశించి. బీఆర్ఎస్ నేతలు కావాలనే సజ్జనార్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే సిట్టు విచారణ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అనుకోవాలా? బోనా, ప్రధానంగా చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పుడు పొలిటికల్ వర్సెస్ పోలీస్ అన్నట్టుగా సాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలకు సంబంధించేసి విచారణకు పిలుస్తూ నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తున్న నేపథ్యంలో సజ్జనార్ని అయితే టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఐపీఎస్గా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం సిట్ ఆఫీసర్గా ఉన్న సజ్జనార్పై తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి కేసులో సజ్జనార్ ఉన్నారు, అప్పుడు దానికి సంబంధించి సజ్జనార్పై ఏపీలో దాదాపు 7 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు సిట్ ఆఫీసర్గా కొనసాగే నైతిక అర్హత లేదు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సజ్జనార్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నా వాటికి సంబంధించిన ఆధారాలంటూ కూడా బయట పెట్టాలంటూ కూడా ఇప్పటికే సజ్జనార్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. 2 రోజుల్లో పూర్తి సమాచారం ఇవ్వాలి. ఏదైతే 7 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదాయని చెప్తున్నారో దానికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా దానికి సంబంధించిన క్రైమ్ నెంబర్లు, అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, అదేవిధంగా పరువు నష్టం దావా వేస్తామంటూ కూడా ఏదైతే సజ్జనార్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నోటీసులపై మరికొద్ది సేపట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించే అవకాశం ఉంటుంది. ఆయన ప్రస్తుతం వరంగల్ జిల్లా సాయంపేటలో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ మీడియా ముందుకు వచ్చి ఈ నోటీసులకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా అయితే ఒక సమాచారం అందుతుంది. ప్రధానంగా చూస్తే సిట్ ఆఫీసర్గా ఉన్న సజ్జనార్ మాత్రం కొంత ఇబ్బంది, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా వరుసగా నోటీసులు ఇస్తూ విచారణల పేరుతో ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇది కేవలం పొలిటికల్ గేమ్ మాత్రమే. ఆ గేమ్లో సజ్జనారు కొంత యాక్టివ్గా పనిచేస్తున్నారంటూ కూడా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పొలిటికల్ వర్సెస్ పోలీస్ అన్నట్టుగా నడుస్తుంది. ఈ ఇద్దరు కూడా ఐపీఎస్ ఆఫీసర్, ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు ప్రజెంట్ సజ్జనార్ వచ్చేసి గతంలో ప్రవీణ్ కుమార్ కూడా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన చేసిన వాదనలో ఏమైనా వాస్తవం ఉండే అవకాశం కొంతవరకు ఉండొచ్చు అంటారా? ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయంటే అవి ఆయన చాలా క్లియర్గా, అంటే గతంలో ఏదైతే ఓటుకు నోటుకు సంబంధించిన కేసుకు సంబంధించి అప్పట్లో
ఐపీఎస్ ఆఫీసర్గా సజ్జనార్ పనిచేశారు. దానికి సంబంధించి ఆయనపై అంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి అప్పట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఓటుకు నోటు కేసుకు సంబంధించి పట్టుకోవడం జరిగింది. 50 లక్షలకు సంబంధించి పట్టుకోవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అప్పట్లో సజ్జనార్పై ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పలు జిల్లాల్లో 7 కేసులు అంటే 7 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక ఐపీఎస్ ఆఫీసర్ తమ ఫోన్ను ట్యాప్ చేశారంటూ కూడా దానికి సంబంధించి కేసులు నమోదు చేశారు. ఆ కేసులనే నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద కేసులు ఉంటే ఆయన్ని సిట్ అధికారిగా ఎలా వేస్తారు? ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఆయనపై కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ విచారణ అధికారిగా ఎలా వేస్తారంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని ఆధారాలతోనే ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు సజ్జనార్ కూడా దీన్ని కొంత సీరియస్గా తీసుకున్నారు. ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇట్లా పోలీస్ ఆఫీసర్ మీద ఈ విధంగా ఎట్లా వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ నోటీసులకు స్పందించుకుంటే మాత్రం క్రిమినల్ చర్యలు అదేవిధంగా పరువు నష్టం దావా వేస్తామంటూ కూడా సజ్జనార్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీనికి ఘాటుగానే రిప్లై ఇచ్చేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు వచ్చేసి ఆయన వరంగల్ జిల్లా సాయంపేట నుంచి మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడే అవకాశం ఉంది. సజ్జనార్ ఇచ్చిన నోటీసులకు అదేవిధంగా రిప్లై ఇచ్చేందుకు కూడా ఆయన సిద్ధమైనట్టుగా మనకు ఒక సమాచారం అయితే అందుతుంది. బోనా అలాగే రామ్ నరేష్, ఇప్పుడు సజ్జనార్ మీద చేసిన వ్యాఖ్యలకి సంబంధించి పోలీసు వ్యవస్థలో చాలా సంచలనంగానే మారిందని చెప్పనుకోవచ్చు. పోలీసులు ఏమంటున్నారు అసలు? అంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒకప్పుడు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మాత్రం పోలీస్ శాఖ కొంత తప్పుపడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి అన్నీ కూడా నేరుగా ఆయన పబ్లిక్కి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పోలీసు బాస్గా అంటే సిపిగా ఉన్న సజ్జనార్పై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ కూడా పోలీసు సంఘాలు అంతా కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సంఘాలు ఏవైతున్నా ఆ సంఘాలన్నీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీరును తప్పుపడుతున్నాయి. ఇలాంటి ఏదైనా ఉంటే వాటికి సంబంధించి ఆధారాలు బయట పెట్టాలి. ఆధారాలు బయట పెట్టకుండా ముందుగా ఇలాంటి ఆరోపణలు చేయడం సరైనది కాదు. అందులోనూ కేసులు ఉన్నాయి. కేసులు ఉన్న అధికారి విచారణకు ఎలా హాజరవుతారంటూ ఏ విధంగా ప్రశ్నిస్తారంటూ కూడా పోలీస్ సంఘాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు బయట పెట్టాలి. ఒకవేళ బయట పెట్టకుంటే మాత్రం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా నిన్న నోటీసులు వచ్చాయి. ఆ నోటీసుల మీద కూడా ఇటు పోలీస్ సంఘాలు దీనిపై చర్చించుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమీడియట్గా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఏదైతే సజ్జనార్పై కేసులు ఉంటే ఆ కేసులకు సంబంధించిన ఆధారాలు బయట పెట్టి అప్పుడు మాట్లాడాల్సి ఉంది. అలా బయట పెట్టకుండా ఈ విధంగా ఏ విధంగా మాట్లాడతారంటూ కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇదే అంశానికి సంబంధించి ఏదైతే ఏపీలో 7 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదాయి ఆ కేసులకు సంబంధించిన వివరాలను కూడా ఆయన ఇప్పటికే సేకరించినట్టుగా మనకు ఒక సమాచారం అందుతుంది. వాటన్నిటిని కూడా మరికొద్దిసేపట్లో ఆయన మీడియా ముందు బయట పెట్టే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. బోనా రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.